ఫ్రెండ్స్, ఇది నిన్న ఈవినింగ్ వ్లాగు. నిన్న బాగా వర్షం పడుతుంది, చల్లగా ఉంది కదా! ఇంక ఇంట్లో అయితే బజ్జీ మిరపకాయలైతే ఉన్నాయి. ఇంక బజ్జీలేసుకుందామని చెప్పేసేసి ప్రిపేర్ చేస్తున్నాను. బజ్జీలని చెప్పేసేసి పకోడీ చూపిచ్చారేంటి అని చెప్పి అనుకుంటున్నారా? అదేందో మీకు తర్వాతైతే తెలుస్తుంది. ముందుగా ఈ పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. మిక్సీ జార్‌లోకి ధనియాలు, వాము, కొంచెం ఉప్పు యాడ్ చేసేసుకొని మిక్సీ అయితే తీసుకోలే. పట్టేసుకున్నాను. చూసారు కదా! ఈ విధంగా ముద్దగా పట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకైతే శనగపిండి అయితే కలుపుకుంటున్నాను. అంతలోకి మా పాప అయితే చూసి నేను చేస్తాను అని చెప్పేసి వచ్చింది. ఇంట్లో ఉంటే మాత్రం ఇంకా ఊరుకోదండి, నేను చేస్తానండి అని చెప్పేసేసి వస్తది. ఆల్రెడీ చెప్పాను కదండీ! ఏ పౌడర్ అయినా మనం వేసుకునేటప్పుడు ఇలా జల్లెడ పట్టి వేసుకుంటే ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే అవి రాకుండా ఉంటాయి. చూసారు కదా! ఇక్కడ మా పాప అయితే వీడియోస్ చూసి బాగా అయితే నేర్చుకుంది జల్లెడ పట్టడం. ఇంకా శనగపిండిలోకి అయితే నేను కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను. ఉప్పు యాడ్ చేసుకున్నాక ఒకసారి అయితే కలిపేసేసుకొని మళ్ళీ వాటర్ పోసేసుకొని నేను ఈ విధంగా అయితే కలుపుకుంటున్నాను. బజ్జీ చేయకైతే చాలా రోజులైందండి. మళ్ళీ ఇప్పుడైతే ప్రిపేర్ చేస్తున్నాం. మామూలుగా ఇంట్లో పునుగులు, పకోడీ అయితే వేస్తూ ఉంటాను. కానీ బజ్జీ అయితే చాలా రోజులైంది. పిండి అయితే ఈ విధంగా అయితే కలిపేసుకున్నాను. తర్వాత మిర్చికి అయితే ఘాటు పెట్టేసేసుకొని లోపలైతే ఇత్తనాలు ఉంటాయి కదండీ! అవి మొత్తం తీసేసుకుంటున్నాను. ఈ విధంగా చేస్తే మిర్చి అనేది ఘాటు లేకుండా ఉంటది. అందుకని చెప్పేసేసి ఈ విధంగా అయితే చేస్తున్నాను. బయట వాళ్ళు మిర్చి బజ్జీ వేసేటప్పుడు ఎడ్జెస్ కట్ చేస్తారు కదండీ! అడిగాను, ఇలా కట్ చేశానా అంటే, వద్దు ఇలానే వేసేసేయి అని చెప్పన్నారు. ఇంక అందుకని అలానే వేసేసాను. ఇంకా సీడ్స్ అన్నీ తీసేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ధనియాలు, వాము, ఉప్పు అనేది పౌడర్ అనేది దీంట్లో అయితే పెట్టేసేసుకుంటున్నాను. ఈ విధంగా అన్నిటికైతే పెట్టేసేసుకున్నాను. నేనైతే ఇక్కడ ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అయితే చేశానండి. గ్లాస్‌లోకి పిండేసేసుకొని ఇలా మిర్చి అనేది ముంచేసేసుకొని వేసుకుంటే చాలా బాగా వస్తదని చెప్పేసి చూశాను. అందుకని ఇలా అయితే ట్రై చేశాను. ఈ విధంగా మిర్చిని పిండిలో డిప్ చేసేసుకొని ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ సోడా ఉప్పు కూడా యాడ్ చేయలేదండి పిండిలో. ఎందుకంటే మా వారు వద్దన్నారు. ఇంక అందుకని ఈ విధంగానే వేసేసాను. ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి అయితే తిప్పుకోవాలి. అప్పుడు ఈవెన్‌గా అయితే మనకి ఫ్రై అవుతాయి. ఈ విధంగా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని తీసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా! ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇంకా మా పాప అయితే నాకు బజ్జీ ఇంత పెద్ద సైజు వద్దు, మిర్చిని అయితే ఆఫ్ చేసేసి నాకు డీప్ ఫ్రై చెయ్యి అని చెప్పి అడిగింది. ఇంక అందుకని చెప్పేసేసి తనకైతే మిర్చిని ఆఫ్ చేసేసేసి వేస్తున్నాను. తనకైతే శనగపిండి అనేది కొంచెం యాడ్ చేసి కొంచెం థిక్‌గా అనేది వేశానండి. మిర్చి అనేది కొంచెం కట్ చేసి వేయమంది కదా! ఇంక అందుకని ఆ విధంగా అయితే వేశాను. బయట క్లైమేట్ చాలా చల్లగా ఉంది కదండీ! ఈ విధంగా అయితే వేడి వేడిగా తినాలనిపించేసేసి, అందులో ఇంట్లో కూడా మిర్చి అనేది ఉన్నాయి కదా! బజ్జీ మిర్చి. ఇంక అందుకని ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము. మా పాప ఏ డీప్ ఫ్రై ఐటెమ్ చేసినా కలర్ బాగా రెడ్‌గా రావాలి, అలానే ఉంచు అని చెప్పేసేసి అడిగిద్ది. ఇంక అందుకని చెప్పేసి ఈ రెండిటినైతే ఎక్కువ డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను. తనైతే ఇంకా దగ్గరుండేసేసి ఈ కలర్‌లో ఉంచు, ఆ కలర్‌లో ఉంచు, ఇంతవరకు తీసేసేయి అని చెప్పేసేసి అడిగిద్ది. ఇంక అందుకని వీటినైతే ఎక్కువైతే డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంకా మా వారైతే బజ్జీ అయితే ఎక్కువగా తినరు. ఒకటి అలా అయితే టేస్ట్ చేస్తారు. ఇంక అందుకని ఎక్కువైతే చేయలేదు. ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి. ఇంకా ఇవి కూడా తీసేస్తున్నాను. చూసారు కదా! ఈ విధంగా అయితే రెడ్‌గా కావాలని చెప్పి అడిగింది. ఈ విధంగానే తనకైతే తీసేసి ఇచ్చాను. ఇక్కడ నేను పిక్ తీసుకునే టైం కూడా ఉంచలేదండి మా వాళ్ళు. నేనక్కడ పక్కన పెట్టగానే వచ్చేసేసి తీసుకున్నారు. ఇంక నేనైతే పిక్ అయితే తీయలేదు. నేను ఫస్ట్‌లో చెప్పాను కదా! మీకే అర్థమైద్ది అని చెప్పేసి, ఇదేనండి జరిగింది. నేనైతే ఇంక పిక్ తీయలేదని చెప్పేసేసి, ఇంకా చివర్లో పకోడీ వేశాను కదా! ఇంక అందుకని ఆ పిక్ అయితే తీసుకున్నాను. ఇంకా మా వారు బజ్జీ తినరు కదా ఎక్కువగా అని చెప్పేసేసి, ఇంక బియ్యపు పిండి పకోడీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే మ్యారేజ్ కాకముందు బియ్యపు పిండి పకోడీ అయితే తినలేదు. అమ్మ వాళ్ళు శనగపిండితోనే చేసేవాళ్ళు. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత అత్తయ్య వాళ్ళు వచ్చేసి బియ్యపు పిండితోనే ఎక్కువ చేసేవాళ్ళంట. ఇంక అందుకని నాకు ఇక్కడికొచ్చాకే బియ్యపు పిండి పకోడీ అయితే అలవాటయింది. అందుకని నేను ఇంకెప్పుడు పకోడీ చేసినా బియ్యపు పిండి పకోడీయే చేస్తానండి. ఇంక పాప ఎప్పుడైనా శనగపిండితో చెయ్యి అని చెప్పి అడిగితే, ఇంక శనగపిండి అయితే యాడ్ చేసేసుకొని శనగపిండితో అయితే ప్రిపేర్ చేస్తాను. ఇంక పకోడీ పిండైతే ముందుగానే కలిపేసి పెట్టేసేసుకున్నాను. బజ్జీలు అయిపోగానే ఈ పకోడీ వేయటానికి. ఇంక ఇవి ప్రిపేర్ చేయకముందే నైట్ డిన్నర్‌కి దోసలేద్దామని చెప్పేసేసి దోసపిండి కూడా ప్రిపేర్ చేశాను. కానీ ఇంకా ఇవి చేసేసాను కదా! ఇంక మాకైతే దోసలొద్దు అని చెప్పన్నారు. నేను కానీ ఆల్రెడీ దోసపిండి ప్రిపేర్ చేసేసి చట్నీ కూడా వేశాను. అదే చెప్పాను, నేను ఆల్రెడీ చట్నీ వేశాను, దోసపిండి కూడా ప్రిపేర్ చేశాను అని చెప్పేసి అన్నాను. బజ్జీలు, పకోడీ తిన్నాక 2 దోసలు కూడా వేశాను. ఇంకా చట్నీ వేశాను కదా! ఇంక అందుకని 2 దోసలు కూడా వేశాను. ఇంకా ఇవి కూడా తినేసాము.
మీకు బియ్యపిండి పకోడీ తెలియకపోతే ఈ విధంగా అయితే ఒకసారి వేసుకొని ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉన్నోళ్ళు శనగపిండి తినరు కదండీ! వాళ్ళైతే హ్యాపీగా ఈ బియ్యపిండి పకోడీ అయితే ప్రిపేర్ చేసుకొని తినేయొచ్చు. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటది. వీటితో ఈరోజు మా డిన్నర్ అయితే పూర్తయిపోయింది. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.